హృదయపూర్వక శుభాకాంక్షలు. నిబద్ధత, నిజాయితీతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ గా విశిష్టమైన సేవలు అందించి దేశంలోనే అత్యున్నత పదవి ఐఏఎస్ హోదాని పొంది మొట్టమొదటిసారిగా పాడేరు విచ్చేయిచున్న గౌరవశ్రీ గుడిసా బాలకృష్ణ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మాషాడ ఈశ్వరరావు అధ్యక్షులు, ముఖి శేషాద్రి ప్రధాన కార్యదర్శి, జంపరంగి ప్రసాద్ గౌరవ అధ్యక్షులు, మినుముల ప్రసాదరావు వర్కింగ్ ప్రెసిడెంట్, గెమ్మిలి మోహన్ రావు అసోసియేట్ ప్రెసిడెంట్, లోచలి రామకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చింతర్ల సతీష్ కుమార్ సెక్రటరీ, వలసనైని కొండలరావు కోశాధికారి, కూడా ఈశ్వరరావు సెక్రటరీ, చప్పలి యువరాజ్ జాయింట్ సెక్రటరీ, సాగినేని కోటిబాబు సెక్రటరీ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా. పాడేరు సబ్ డివిజన్ పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా సమారెడ్డి మాణిక్యం బాధ్యతలు చేపట్టారు. పాడేరు మండలం బంట్రోతుపుట్టు గ్రామానికి చెందిన మాణిక్యం పాడేరు జిఎంఆర్ పాలిటెక్నికల్ కళాశాలలో విద్యనభ్యసించి ఆపై బాపట్లలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశలో 1993 సంవత్సరంలో గిరిజన విద్యార్థి సంఘం సభ్యుడిగా చేరి 1995లో ఉమ్మడి విశాఖ జిల్లా జిఎస్యు స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 1997లో దండకారణ్య విద్యార్థి సమితి తొలి అధ్యక్షునిగా పనిచేశారు. ఆ సమయంలో ఆదివాసీల స్వయం పాలన, గిరిజన హక్కులపై పోరాటం చేశారు. 2007 నుండి 2013 వరకు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖలో సబ్ డివిజనల్ అధికారిగా పనిచేసి ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా 2023లో కొయ్యూరు మండల ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆపై అనంతగిరి జి మాడుగులలో పనిచేసి ఉత్తమ ప్రతిభ కనపర్చారు. 6 పర్యాయాలు ఉత్తమ ఇంజనీర్ గా అవార్డులు పొందిన మాణిక్యం ఒకమారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఇంజనీర్ అవార్డు అందుకున్నారు. స్థానికుడు, మారుమూల ప్రాంతాల మౌలిక సదుపాయాల పట్ల అవగాహన ఉన్న మాణిక్యం పదోన్నతిపై డిఈఈ బాధ్యతలు చేపట్టడంతో గ్రామాల అభివృద్ధికి దోహదం పడతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.